సో అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు కానీ జరుగుతున్న పరిణామాల పట్ల మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మీ పుస్తకాల్లో రాశారు, మీరు జనరల్గా తెలుగు వారందరూ సమైక్యంగా ఉండాలి, సమైక్యవాదిగా మీరు కోరుకున్నారు. కానీ అనివార్య పరిస్థితుల వల్ల రాష్ట్రం 2 భాగాలుగా విడిపోయింది, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి. ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి? అదేవిధంగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, వాటి పనితీరు కానివ్వండి, లేకపోతే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి, ఏంటి మీ కామెంట్ ఏంటి? అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి. హైదరాబాదు వచ్చి 65 ఏళ్ళే అవుతుంది, ఇంకా పైన ఉండొచ్చు. 50 ఆ ప్రాంతాల్లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తుండేవాడు, నైజాం సర్వీసులు. హీ సజెస్టెడ్ మీ అక్కడ దూరా ఇక్కడ చదువుకో అని చెప్పి. సో ఐ కేమ్ హియర్ అండ్ జాయిన్ ఇన్ ఉస్మానియా. సో సంహౌ మా అందరికీ కూడా విశాలందరికి కావాలి అనే భావన ఒకటి చిగురించింది. అంటే అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉంది. లేదా మద్రాసు నుంచి విడిపోయింది, 53లో విడిపోయింది కదా, 53 తర్వాత ఇది తర్వాత చిగురించింది. 53 తర్వాతే నేను ఇక్కడికి వచ్చింది కూడా. సరే, అది చిగురించి దీనికి ఎవరు ఇక్కడ నాయకత్వం వస్తున్నది? రావి నారాయణ రెడ్డి గారు. రావి నారాయణ రెడ్డి గారు పెద్ద ఫైటరు, చాలా గొప్ప వ్యక్తి. వారింటికి ఎక్కువ పోతూ ఉండేవాడు. వారితో నేను చిన్నవాడిని అయినా కూడా ఆయనకి నాకు వయసు తేడా ఉన్నా కూడా నన్ను ఆయన ప్రేమించేది. ఒకళ్ళు మాట్లాడుకుంటే. అంటే ఎలా ఏర్పడిందండి? ఆయన కమ్యూనిస్టు యోధుడు. దానికి కమ్యూనిస్టు కాంగ్రెస్ కాదు అక్కడ తేడా. కామన్ కాజ్ ఏంటంటే తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలి అని. దీనికి తగినట్టుగా నేను యువజన కాంగ్రెస్లో యాక్టివ్గా ఉండటం, అప్పుడప్పుడు బూర్గుల రామకృష్ణరావు గారిని కలవటం, ఆయన ముఖ్యమంత్రి, ఆయన నన్ను అభిమానించటం, ఏమన్నా కొన్ని పనులు అవి చెప్పటం. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు, చాలామందికి తెలియదు. ఆయన కాంగ్రెస్లో గెలిచిన కాంగ్రెస్ కాదు, ఆయన అన్ని పార్టీలు గెలిచి ఆయన ముఖ్యమంత్రి చేశారు. కాంగ్రెస్ మెజార్టీ రాలా అప్పుడు, నైజాం దిగిపోయినాక. అంటే ఒక రకమైన సంకీర్ణం. అంటే అందరినీ కలుపుకుని ఆయన ఫామ్ చేశాడు. పెద్ద మనిషి, మంచి మనిషి. ఆయన భావాలు నాకు చాలా నచ్చి, దాంతో ఆయనను రావినారాయణ రెడ్డి గారిని ఎక్కువగా కలుస్తుంది. దాంతో నాలో ఒక విధమైన రక్తం అది పూర్తిగా ఇమిడిపోయింది. ప్లస్ కమ్యూనిస్టులు నేను కలిసి ఉద్యమాలలో పార్టిసిపేట్ చేశాను. అదేంటి మీకు ఎట్టా కుదిరింది అనుకోవచ్చు. నేను చదువుకునే కాలేజీలో వాళ్ళు మీటింగ్ పెడదామని చెప్పి నిర్ణయం చేశారు. అది మీటింగ్ ఎట్టా పెడదామని నిర్ణయం చేశారు. బూర్గుల రామకృష్ణరావు గారు ఢిల్లీ వెళ్ళి నెహ్రూ ఎగనెస్ట్ కలవటానికి ఆయన హీ వాజ్ ఏబుల్ టు కన్విన్స్ పంత్జీ. దేనికి కలవటానికండి? తెలుగు వాళ్ళ ఒకే రాష్ట్రం ఏర్పడటానికి నెహ్రూ గారు వ్యతిరేకించారా? చాలా అనుకూలమైన, కావాలని కలపాలని. ఎంత త్యాగం చేశాడంటే సుప్రీం సాక్రిఫైస్ చేశాడు. ఆయన ముఖ్యమంత్రి నాకు వద్దు, మీరు తీసుకోండి అయ్యా అని ఆంధ్రాస్కి ఆఫర్ చేసి, బూర్గుల రామకృష్ణరావు గారు మీరు రెండయ్యా, ఇక్కడ రెండు శుభ్రంగా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. అక్కడ ఎకరా 4,000 అప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఎకరా 400 కూడా లేదు, 40 రూపాయలకి అమ్మిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఏమిటి అన్యాయం? అంతా బాగుపడతారు రైతాంగం, వీళ్ళు ఆ ప్రాంతం ఈ ప్రాంతం తెలుగు వాళ్ళ అభివృద్ధిలో రావాలి అనే భావనని ఆయన ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశాడు. అయితే డాక్టర్ చెన్నారెడ్డి గారు ఆయన క్యాబినెట్లో యంగ్ మినిస్టర్, ఆయన వ్యతిరేకి. ఆయన సపరేటు రాష్ట్రం కావాలి కానీ అటు ఉండటానికి వీల్లేదు అని. సరే, మొత్తానికి బూర్గుల రామకృష్ణరావు గారు హీ వాజ్ ఏబుల్ టు రీచ్ ఢిల్లీ, కన్విన్స్, అక్కడ పెద్దలను కన్విన్స్ చేసి ఇది మంచిది కాదండి, తెలుగు వాళ్ళకి లింగ్విస్టిక్ బేసిస్ మీద అట్టగా ఏర్పడింది కదా, రాష్ట్రం చేయాలి అని. ఏముంది అక్కడ ఒక మీటింగ్ అన్నా లేదు, ఏదో నువ్వు ఏదో ఇక్కడ చెప్తున్నావు అని చెప్పని నెహ్రూ మాట దారని. ఈయన బిందు గారని హోమ్ మినిస్టర్ ఉండేవాడు, ఆయనకి ఫోన్ చేసి ఒక మీటింగ్ పెట్టించవయ్యా, మాకు ఫోన్ చేశాడు. బిందు గారు మాకు ఫోన్ చేశాడు. కాలేజీలో మంచి యాక్టివ్గా కుర్రాళ్ళం తిరుగుతుంటాం కదా, ఫోన్ చేసి యూత్ కాలేజ్ యూనియన్స్ అయ్యి వాళ్ళు వెళ్ళాం, ఒక మీటింగ్ పెట్టాడు. అమ్మో కొడతారు వీళ్ళంతాను. చెన్నారెడ్డి గారు అప్పుడు కొట్టించాడు. కమ్యూనిస్టులు మేము కలిసి ఉద్యమం తీసాం. దీనికి 2 రాష్ట్రాలు కలవాలని.
2 రాష్ట్రాలు కాదు, తెలుగు వాళ్ళంతా వారంతా ఏకమవ్వాలని. కావాలి, తెలుగు వాళ్ళంతా ఏకవ్వాలి. అందులో నేను పెద్ద యాక్టివ్ పార్టిసిపెంట్. ఇక్కడ రాయి పెట్టి కొట్టారు, ఆ బెజ్జంబడి రక్తం అంతా కారుతుంటే తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించారు కుర్రాళ్ళంతా. ఆ మూమెంట్ కూడా చూసాం. ఆయన రావినారాయణ రెడ్డి గారే ఉండి లీడ్ చేశాడు, మేమంతా వెనకాల నుండి నడిపి. కనుక ఆ భావాలతో అది ఇంబైబ్ అయిపోయి ఇమిడిపోయింది, ఇంకిపోయింది నాది రక్తంలో. తెలుగు వారంతా కలిసి ఉండాలనే భావన ఇంకిపోయింది. దానికి కారణం అది కావచ్చు, నేను ఇక్కడ ఉన్న కారణం కావచ్చు, నాకేమీ వేరే ఇంట్రెస్ట్లు అయ్యి ఉద్దేశంతో కాదు, కేవలం మన వాళ్ళు కలిసి ఉండాలి. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ వాళ్ళు కూడా చాలా కావాలని కోరారు. అసలు తెలుగు వాళ్ళు ఏకం అవ్వాలి, ఇక్కడ రాష్ట్రం విశాలాంధ్ర కావాలి, విశాలాంధ్ర అనేవాళ్ళు కాదు కానీ తెలుగు వాళ్ళంతా ఏకం అవ్వాలని చెప్పని చాలా పట్టుదల. 1900 సంవత్సరంలో 1901లో శ్రీకృష్ణదేవరాయల లైబ్రరీ స్టార్ట్ చేసి తెలుగు ఉద్యమాన్ని తీశారు. ఇక్కడ మాకు సెంటర్ అంతా అప్పుడంతా అది మన కోటి, ఎక్కడ కోటి, ఆంధ్ర మహాసభ ఇవన్నీ కోటి, ఎక్కడ కోటి, మన ఆంధ్ర బ్యాంక్ పక్కన కోటి లేదు, అవును, అక్కడ ఆ క్లాక్ టవర్ దగ్గర మా రాయల్ థియేటర్ పక్కన ఉండేది. అక్కడ కాదు, ఇక్కడ సుల్తాన్ బజార్, సుల్తాన్ బజార్ అది సెంటర్. అంతా అక్కడ చేరుతూ ఉండేవాళ్ళు. కనుక అట్లా అది ఆ ఉద్యమం బలపడి తెలుగు మాట్లాడించేవాడు కాదు, తెలుగు చదువునిచ్చేవాడు కాదు నైజాం. అలాంటి దాన్ని కిందకు లాక్కొచ్చారు. అట్లా కానీ మీరు ఆ పరిణామాలన్నింటినీ గమనించారు, అన్నీ తెలుసు మీకు అన్నీ తెలుసు. నా పార్టిసిపేషన్ కూడా ఉంది. అంటే స్టూడెంట్గా మీరు చెన్నారెడ్డి గారికి చాలా సన్నిహితమయ్యారు సబ్సిక్వెంట్గా తర్వాత కారణాలు ఏం లేదు. నాకు హైకోర్టులో నేను 16-17 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను, మంచి ప్రాక్టీస్. ఆ టైంలో ఎం రామచంద్రారెడ్డి గారని ఒక ఆయన నాకు స్నేహితుడు. ఆయన తెలుసు. ఆయన గవర్నర్గా రిజైన్ చేసి ఇక్కడ ఉన్నాడు. ఉంటే ఇది ఉత్తరప్రదేశ్ చెన్నారెడ్డి గారు అప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి రాజీనామా రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే ఆ టైంలో నన్ను తీసుకెళ్ళి తను ఇంట్రొడ్యూస్ చేశాడు. ఏమయ్యా మనం అంతా ఓ ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాము అన్నాడు. ప్లేడర్ని డాక్టర్ గారు, నేను ఎక్కువగా డాక్టర్ గారు అంటారు చెన్నారెడ్డి గారిని. మీరు డాడీ అని కూడా పిలిచేవాళ్ళు? అని డాడీ లేదు, డాక్టర్ గారే. డాక్టర్ సాబ్. ఓకే, అంటే ఒక నానుడి బయట అనుకుంటారు డాక్టర్ సాబ్. అది పితృ సమానులుగా ఆయన్ని భావించేవారు. అట్లా ఇట్లయితే బాగుంటుంది. ఇప్పుడు ఆ రోజు నేను ఆయన చెప్పింది ఏంటంటే, ప్రాంతీయ పార్టీ కరెక్ట్ కాదు. మీరు నా దగ్గరికి డైలీ 7-8 మంది అన్న క్లయింట్స్ వస్తూ ఉంటారు అన్ని ప్రాంతాల నుంచి. వాళ్ళ భావాలు ఎట్లా ఉన్నాయంటే, బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీని డిస్మిస్ చేశాడు పార్టీ నుంచి. ఏ బ్రహ్మానంద రెడ్డిని అయితే పార్టీ ప్రెసిడెంట్ చేసిందో ఆమెని డిస్మిస్ చేశాడు. కనుక ఆమెకి విపరీతమైన సింపతీస్ ఉన్నాయి ఇప్పుడు. అంటే మీరు చెప్పేది ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు. కనుక మీరు అంటే ఎమర్జెన్సీలో వారు ఓడిపోయారు. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చింది. తర్వాత ఇందిరాగాంధీ గారు ఓటమి చెందారు. ఆమె మీద కేసులు కానివ్వండి, షా కమిషన్ ఇవన్నీ వేశారు. ఆ సమయంలోనే చెన్నారెడ్డి గారు రాజీనామా చేసి, కేంద్రంలో జనతా పార్టీ ఉంది కాబట్టి రాజీనామా చేశారు. అంతేనంటారు? అంతే. చేసి ఇక్కడికి వచ్చి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. ఆయన అనుకోలా. అదేదో కాకతాళీయంగా నన్ను ఈ రామచంద్రారెడ్డి గారు తీసుకెళ్ళి ఆయనకి ఇంట్రొడ్యూస్ చేస్తే, ఆ సమయంలో నేను నా భావాలు ఎలా ఉన్నాయంటే, ప్రాంతీయ పార్టీ కష్టం డాక్టర్ సాబ్, ఇది ఆమెకి చాలా సింపతీస్ ఉన్నాయి, ఆమెతో కలిసి పనిచేద్దాం. బ్రహ్మానంద రెడ్డిని ఇప్పుడు ఆయన కాంగ్రెస్కి ఏదైతే అధ్యక్షుడు ఉన్నాడో దాన్ని దూరం కొట్టి మనం వేరే ఆమెను పెట్టుకుని మనం ముందుకు పోదాం అని చెప్పి నా సలహా. మీరు సలహా ఇచ్చారు? ఇస్తే చాలా ఆలోచన పరుడు అతను చేశాడు. చేసేంతలోకి
ఆయనకు అరసు అని ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, దేవరాజు అరసు. దేవరాజు అరసు. ఆయనకు ఓ ఫ్రెండ్ ఉంది ఢిల్లీలో. ఆమెను పంపించి చెన్నారెడ్డిని నన్ను కలుపు, మేమిద్దరం కలిసి ప్రాంతీయ పార్టీ బెంగళూరుకి, అదే కర్ణాటకకి, ఆంధ్రాకి కలిసి పెట్టుకుందాం అని ప్రపోజల్ పంపించి ఒక చెట్టు ఏదో కాయలు అవి ఏదో పంపించాడు, కొబ్బరి చెట్టు బొమ్మలు అయ్యాడు. భోజనాన్ని పిలిచాడు, నన్నును జగన్నాథరావుని, ఈనాడు శాస్త్రిని, ముగ్గురిని పిలిచాడు. వాళ్ళని పిలిచాడు, ఢిల్లీ నుంచి వచ్చారు. పిలిస్తే ఐ స్టక్ ఆన్ టు మై పాయింట్, ప్రాంతీయ పార్టీ రాదు, గెలవదు అంటే ఆ అమ్మాయి అప్పుడు ఆయనకి మా ఎదుటే ఫోన్ చేసింది. ఇక్కడ ఎవడో భాస్కర్ రావు అని వాడు ఉన్నాడు, యంగ్స్టరు, ఆయన బాగా ఇష్టపడతాడు, ఆయన చెప్పింది నమ్ముతూ ఉంటాడు, మరి ఆయన ఏం బయటకు వచ్చేట్లేడు, ఆయన భావమే వేరుగా ఉంది అని ఫోన్ ఇచ్చింది. నెక్స్ట్ డే ఫోన్ చేసి ఆయనకి, నెక్స్ట్ డే సెకండ్ డే, చెన్నారెడ్డి గారికి నేను వస్తున్నాను మీ దగ్గరికి అని చెప్పి స్పెషల్ ప్లేన్ వేసుకొని వచ్చాడు. అరసు గారు వస్తే మళ్ళీ నన్ను, శాస్త్రిని, జగన్నాథరావుని, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భోజనాన్ని పిలిచాడు. పెడితే వెళ్ళాం. భోజనాలు కూడా ఐ హ్యావ్ రిపీటెడ్ ది సేమ్ థింగ్. ఆయన పైపు కాలుస్తాడు. డిన్నర్ అయిపోయినాక కూర్చొని హూ ఇస్ దిస్ యంగ్ మ్యాన్ అన్నాడు. యంగ్ లాయర్, అప్కమింగ్ లాయర్. అతను చెప్పిన భావాలన్నీ కూడా నాకు సరిపడ్డాయి, అవుతున్నాయి, ప్రాఫిటిక్గా ఉన్నాయి. సో ఐ బిలీవ్ హిమ్, ఐ టేక్ హిజ్ అడ్వైజ్ అని చెప్పాడు. ఓ వాట్స్ యువర్ ఏజ్ యంగ్ మ్యాన్ అన్నాడు. చీఫ్ మినిస్టర్ కాదు. సరే అంత చెప్పి చేస్తే కొంత టైం అయ్యేటప్పటికి ఈ శాస్త్రి ఢిల్లీ చేరాడు. ఇండియన్ ఎక్స్ప్రెస్కు దేనికో అన్నాడు అక్కడ. శాస్త్రి గారు బయట ఉన్నారు అని ఫోన్ చేసి, ఏమి లేదు మనం అనుకున్నది మరి జరగాలంటే ఇంకా మనకి ఎక్కడ తలుపులు వేసి కూర్చుంది, బయటకు రావట్లేదు, ఇందిరాగాంధీ గారు అందుబాటులో లేరు, దొరకట్లేదు, తలుపు వేసి కూర్చుంది అంటే అట్లా కాదు శాస్త్రి గారు, మన ఐడియా అవి చెప్పండి అని చెప్పి సమ్హౌ ఇట్ రీచ్డ్ హర్. అంటే అప్పటికి ఆమెని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారండి. ఆమెను ఎక్స్పెల్ చేశారు. అంటే అప్పుడు రెడ్డి కాంగ్రెస్ కిందే ఉండేది. రెడ్డి కాంగ్రెస్ కూడా కాల ఆల్ ఇండియా కాంగ్రెస్ అయినప్పటికీ యాంటీ ఇందిరాగాంధీ వర్గంతో ఆ పెద్దాళ్ళంతా కలిసి అక్కడ కూర్చున్నారు. సో ఆమెను ఎక్స్పెల్ చేశారు పార్టీ నుంచి. చేస్తే దేశే మంచి అదను డాక్టర్ సాబ్ మనం అని చెప్పి అరసు ఫోన్ చేశాడు. మళ్ళీ మరిద్దరం ఒకసారి ఢిల్లీ వెళ్దాం పదమని నన్ను ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇంటికి పోయారు. ఎందుకు ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాను, ఆమెకి పట్టు ఆ ముసిలాడయ్యా బాబు, ఉత్తరప్రదేశ్లో ఆ చీఫ్ మినిస్టర్ చేశాడు రైలు త్రిపాఠి, కమలాపతి త్రిపాఠి దగ్గరికి వెళ్ళి కలవండి మీ ఇద్దరు, నన్ను రమ్మంటే నేను కూడా వస్తాను. వెళ్ళటానికే వాళ్ళు కొంచెం సందేహించారు. కాదని చెప్పి నేను కూడా టికెట్ కొనుక్కు ముగ్గురు వెళ్ళి, అప్పుడు టికెట్ ఎంత 600-500 ప్లేన్ టికెట్ ఢిల్లీకి వెళ్ళిపోతే ఆయన చెప్తే నో 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 తీసేసాడు. పార్టీని మాత్రం బ్రేక్ చేయాడు. ఆయన ముసలాడు వ్యతిరేకించాడు. కరెక్ట్ కాదండి, దిస్ ద టైమ్, 2 ఇంపార్టెంట్ సదరన్ లీడర్స్ ఆర్ గోయింగ్ టు బి విత్ హర్. మీరు ఎక్కడో స్టార్ట్ కావాలా, నార్త్ అంతా తుడుచుకుపోయింది, ఇప్పుడు ఏం చేస్తారు మీరు? కనుక ఒక చైతన్యం సృష్టిద్దాం, లేకపోతే ఎట్లా వస్తుందంటే ఆయన he did not approve it. Somehow శాస్త్రి was able to convince her. మేమేం చేసాము, అంతులే
నేను మిగిలిన వాళ్ళంతా అక్కడ 10 మంది కలుపుకొని ఆవిడ పిలుద్దాం, పార్టీ ఓపెన్ చేద్దాం అని చెప్పని విఠలభాయ్ పటేల్ హౌస్లో చెన్నారెడ్డి గారు నేను ఆమె రావాలా, పార్టీ ఓపెన్ చేయాలా అని పెట్టు. ఆమెను తీసుకురావడానికి అరసు శాస్త్రి కింద మీద ఎన్ని పడ్డారో. ఆమె అంత తొందరగా డాక్టర్ గారిని నమ్మదు. అరసు నేను శాస్త్రిని నమ్మి. అంటే అప్పటికి వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే అంత పెద్ద కొంత గ్యాప్ అయితే ఉంది. ఎక్కడ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. సరే మేమంతా అక్కడ కూర్చున్నాం. వచ్చిన వాళ్ళే వస్తారులే రామమ్మకు. 200-300 ఉన్నారు. జెండా పెట్టి కూర్చున్నాం. అవి వచ్చింది. లాక్కొచ్చాడు శాస్త్రి. ఇంత ఆపర్చునిటీ ఎందుకు వదులుతావు నీకు అనవసరంగా, కమాన్ అని చెప్పి లాక్కొచ్చాడు. వాడి ఇంగ్లీషు, వాడి కన్విన్సింగ్ కొంత కన్విన్స్ అయ్యి వచ్చేసినాక శుభ్రంగా పార్టీ జెండా లాగించాం. జెండా లాగినాక మీ పాత్రికేయులంతా కలిసి ఏమిటి మీ పార్టీ ఏమిటి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ మళ్ళీ ఇంకొక చీలిక. జెండా లేపు మాదే. అంటే 69లో ఒకసారి చీలింది, మళ్ళీ 77, 78లో ఇది ఇప్పుడు 77 నవంబర్లో మళ్ళీ ఇంకొక చీలిక దిశగా ప్రయాణించాడు. వదలడు లాగండి జెండా లాగించాం. అప్పటికి జనతా పార్టీ కేంద్రంలో అధికారం ఉంది.